వెల్కమ్ టు నందిగామ న్యూస్. నియోజకవర్గంలో జరిగిన ప్రధాన వార్తలను నందిగామ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది. జగ్గయ్యపేట మండలం అగ్రహారం గ్రామ శివారులోని కృష్ణానదిలో గురువారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని అగ్నిమాపక సిబ్బంది సహాయంతో ఒడ్డుకు చేర్చారు. ప్రమాదమా లేక హత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఫేక్ ఫోన్పే యాప్ ద్వారా డబ్బులు పంపించాను అని చూపిస్తూ పలువురి దుకాణదారులను వ్యక్తి మోసం చేస్తున్నాడు. రైతు బజార్ సమీపంలోని ఓ షాపులో కస్టమర్లా నటించి 3 ప్రీమియం బియ్యం బస్తాలు కొనుగోలు చేశాడు. నగదు చెల్లించినట్లు నకిలీ స్క్రీన్షాట్లు చూపించి పరారయ్యాడు. తీరా ఖాతా పరిశీలించిన యజమాని నగదు జమ కాలేదని గుర్తించి లబోదిబోమన్నాడు. బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. మచిలీపట్నంలోని కొబ్బరి తోటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనసేన నేత ఇంటి స్లాబ్ తొలగింపును పరిశీలించేందుకు వెళుతున్న వైసీపీ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టును పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో సీఐ పరమేశ్వరరావు కిట్టు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులు తట్టుకోలేక కొండూరు మండలం చీమలపాడు పెద్దతండాకు చెందిన భూక్య హనుమ 42 సంవత్సరాలు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మానసికంగా కుంగిపోయిన హనుమ బుధవారం తన ఇంటి వద్ద ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి నిమిత్తం తీసుకున్న రూ. 5 లక్షల రుణం చెల్లింపులో ఆలస్యం కావడంతో ఏజెంట్లు ఇంటిని ఖాళీ చేయాలని బెదిరించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు గ్రామ సర్పంచుగా సేవలందించిన కసకుర్తి శ్రీనివాసరావు మరియు వార్డు మెంబర్ల పదవీ విరమణ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య హాజరయ్యారు.